చాలా మంది రైస్ మానేసి చపాతీ తింటే అది హెల్దీ అనుకుంటారు. కానీ చపాతీని కూడా మనం హెల్దీ వర్షన్ చేసుకోవాలి. ఉత్త చపాతీ చేసుకుంటే అదేం పెద్ద హెల్దీ ఏం కాదు. సేమ్ కార్బ్స్ ఉంటాయి. కానీ అందులో ఏమన్నా యాడ్ చేసుకుంటే మాత్రం అప్పుడు అది హెల్దీ అవుతుంది. ఇప్పుడు మనము ఒక హెల్దీ చపాతీ వేసుకుందాం. నేను ఈ రోజు అవకాడో చపాతీ వేస్తున్నా. అవకాడోని మంచిగా రైప్ అయిన దాన్ని ఒకటి వేసుకుంటున్నా. అండ్ అందులోకి ఒక 2 cups ఆఫ్ గోధుమ పిండి వేసుకొని దానిలో కొంచెం నూనె, పసుపు అండ్ ఆ తర్వాత ఓమా అండ్ కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. అవకాడోలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు. ఇట్లా కలుపుకున్న దాన్ని ఎక్కువసేపు నానబెట్టడం కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutes పక్కన పెట్టి ఆ తర్వాత చపాతీలు చేసుకోవడమే. రెగ్యులర్ చపాతీస్కి అయితే మస్తు ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ థిక్నెస్ అదంతా కరెక్ట్ గా తెలవాలి. బట్ దీనికైతే అంత అవసరం లేదు. చేయరానోళ్ళు చేసినా గానీ మెత్తగానే మంచిగానే ఉంటాయి. ఎందుకంటే దానిలో అవకాడో వేస్తాం కదా, దాని వల్ల సాఫ్ట్ గా వస్తాయి. ఇందులో మనం కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు కర్రీ ఉందని చెప్పి నేను వేసుకోలేదు. నార్మల్ చపాతీలు అయితే నెక్స్ట్ డేకి గట్టిగా అయిపోతాయి. కానీ ఇది నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్ గా ఫ్రెష్ గా ఉంటాయి. మనకే కాదు పిల్లలకి కూడా చాలా నచ్చుతాయి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.